లేకుండా ఇచ్చట చితిని కూడా పేర్చనది కదలుమా కాడు నీ అబ్బ సొమ్మా. ఇక్కడ కూడా ఎంత ప్రాబ్లం జరుగుతున్నది. ఇంటి అవస్థ ఎందుకు సహాయపడకుండా అన్నరుండనైతే కదలాదా ఎందుండవు కదా స్వామి. ఏమి ఈయమ పతి విదూరయా? నెలంతా సుశీలగా కాము
అది కాక ఎప్పుడే ఎక్కడో ఎప్పుడే ఎక్కడే విన్నది కానియున్నది ఈ వెలది స్వరము ఆ, ఆ, అయినను విచారించిన తప్పేమున్నది పడతి పడతి ఎవ్వరివి రాళ్ళు కరుగను బాపోగుతున్నావు నీ కొడుక అవును మహాత్మా, అవునా అవునయ్యా. యథాన్నగతించే యథాన్నగతించే ఎవ్వడను నీకు చుట్టము లేరా ఈ నడిరేగి ఒంటిక ఎట్లు వచ్చితి శ్మశాన క్షోణిగా చిత్రమయ్యడు నీ నీతి భజింపుము చిత్రమయ్యడు నీ నీతి భజింపుము ఏసి ఫలమేమి ఊరడమ్మునుమా కార్యం నెరవేరుతున్నది నేను మాట్లాడుతున్నాను. పురుషవరేణ్య ఎవడవో ఎరుగా వసనంబులో పలంతిరిగెడు భూతనాథుడవో ఈనత సేకరణను దృశించు నన్కరుణను అనుగ్రహించుటకుగా చనుదెంచిన చిత్రమూర్తివో పరమదయాళి నేనవనిపై కొరగాలి అభాగ్య దేవతలు మానిని మహానుభావ, నే శుద్ధుడును కాను భూతేశుండును కాను మరి ఎవరైనా ఈ వల్ల కాటిన కావులు కాయవాడను సాహసము చేసి ఈ అర్ధరాత్రము తోడులకి కట్టి వచ్చితివి అయ్యా, తోడు లేక ఈ కాటికెట్లు వచ్చితివి శివదహనమును నీ చరిత్రమేమో ఎరింగింపుము వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా నా చరిత్రమేంటని విన్నవించగలనయ్యా? ఏమని విన్నవించగలను? నేను ఈ కాశీపురంలో ఒక బ్రాహ్మణ ఇంట దాసినయ్యా. దాసి అవును మహాత్మా, నీ పేరు నా పేరు హంసనారి అని పిలుతు. ఓ హంసనారియా అవును మహాత్మా, చనిపోయిన వీడు ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు, ఒక్కగాను ఒక కుమారుడు. ఈడు నేటి సాయం సమయమున అడవికి పోయి కట్టెలకు శాలుల దెమ్మని రేడియాడా. అయ్యన కరుదేరా నాదు దురదృష్టము చే పెనుమాత
మాలిని చూసినప్పటి నుండి నా హృదయం అకారణముకు దుఃఖ సంకులం ఒకటి ఏ కాక విశేషించి అలివేని నోట వచించెడు ఒక్కొక్క మాట. ఈ అలివేని నోట వచించెడు ఒక్కొక్క మాట. ఒక వజ్రాయుధమై ప్రకల్చెడు, ఒక వజ్రాయుధమై ప్రకల్చెడు శిలా కృతి దాచిన నాదు మానసందు. యమ మాట పొందికయో యమ మాట పొందికయో ఎల్వు తెరంపు ఉదంతమెల్లా. ఇస్సీ అననా సుఖీరసు సుఖీరసు చంద్ర ఆదుగాని ఈ కాంత కష్టోదంతం వల్ల మంద భాగ్యుండైన నాకే తగ మారిని మహానుభావా, నీవెవతమైన వాక్యమే కానీ మా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి శవం ఎట్టు తెచ్చితివి? శివదండమును కూడా ఒకరి ఆజ్ఞ కవరునటయ్యా. ఎరుగవా? ఎరుగనయ్యా. చెప్పుచున్నాను వినుము. ఎవరు కాని దశింపవలసిన శవమును తెచ్చే ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించను కానీ మహానుభావా, శవదహనమునకు పక్రమింపము. నీవు బలి తెగుదాగా ఉన్నావు కానీ ఫలా ఆ ఫలా ఎప్పుడైన ధనమా తడవయ్యనుమా ఏలనే చెదవు నీ కుమోడు నిక్కలే బలమా మలప్ప. మహాశాంతింపవయ్యా. అందరూ పోవా పోవా సూర్యుడైన తలనోయక పూలకొందునా. ముదినముగాయనే ప్రతిదిపోయితివి తొలముని చట పొన్నాలకు శవమును పాదైపు. ఇప్పుడు నేను ఊడిగమ చేసుకున్నాను గాని గ్రాసవాసంబ జరగని మీరు పేదరాలు. నేనే మూలమున కాడి సుఖమును చెల్లించగలనయ్యా. నేనే మూలమున కాడి సుఖమును చెల్లించగలను. నీవు పేదరాయమైన మాకేమి, భాగ్యవంతురాలమైన మాకేమి. భాగ్యమునను మాకు రావలసిన సుఖము కంటే మేము ఎప్పుడే పెక్షపము. మాట ఒకటి పిండము తండ్రులమును ఒక పాతైన మాకిచ్చినను కానీ నేను ఈ శవమును దహింపనయ్యను. నీవు నన్ను కఠినాత్ముండని ఎంచినను సరియే. కులధర్మం మీటం ముచ్చి ఈ రీతిని కాటి కాపరితనము చే జీవించి ఈ చండాల దాసులకు కరుణ హరపద పూజకు తొలగి అంకెదగొల్చి కులాభిమానము సరదున పెచ్చబెట్టి హరిచందన కీర్తుల పీట బుచ్చి దుష్కరమగు వల్ల కాటికి అధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణతలంప ఎక్కడిది
కుమారుడవై కడకి కాటిలో చీరడు నీలకైనను స్వతంత్రగట్టుకు నోచుకోలేకపోతే ఆయన నీ ప్రారంభం నువ్వు ఎంతని విలపిస్తుడు ఏమని విలపిస్తుడు మానిని మహానుభావ మానిని నీ ఉదంతం అంతయు అద్భుతముగానున్నది. చనిపోయిన వాడు మహారాజు కుమారుడైనట్టు నీ ఏడ్పు వలన మాకు తెలియవచ్చినది. నిజముగా నీవు రాచదేవిరివి అయినచో మా కీయవలసిన కాటి సుఖము నీ కడ లేకుండునా? మహానుభావ ఉత్తమ పదవిని బాసి నేనిప్పుడు శరీరం మాత్రమే ఏమోనై ఉన్నానయ్యా. ఏ మూలమున కాటి సుఖమును చెల్లించగలను, వేరే మూలమున కాటి సుఖమును చెల్లించగలను. నేను ఇది బొత్తుగా నమ్మను. నీకు ఇప్పుడున్న విభోగము శరీరము మాత్రమే కాదు మాని బాగా ఆలోచించుకున్నాము. ఆలోచించుకున్నట్టుకు నా వద్ద ఏమైనను లేదయ్యా. ఏమైనా లేదా? ఏమైనను లేదు. నీ వద్ద ఏమీ లేదా? ఓ నీవు భలే తగుదానలా ఉన్నావు కానీ నీ వద్ద ఏమీ లేదా? సూర్య ప్రభా కలితంపై వెలుగొందుచున్నయది. అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు. దానినే వెలకైన తెగనమ్మి నీ సుతునికై వెచ్చించిన చెల్లదే. పరికించకయ్యే పొరబడుకే అయ్యా, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండినవా? అయ్యా, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండినవా? మోయలేదింకను మోపుతాయలు కాయా, మోయలేదింకను మోపుతాయలు కాయా. సర్వం సభా చక్రతలము మోయలే నాయనా. అయ్యా, రాయలేది కను గర్భాయత్తులకి అఖిల దిక్కుల విజయాక్షరముల వ్రాయలేదే. అయ్యా, పలుపలేను నిత్యల కోటి మెచ్చగా. అయ్యా, అశ్వమేధాది యజ్ఞాధికమునా కన తల్లిదండ్రులకు మాకు ఇల్లి నీళ్లు విడువవలసిన పని కూడా సలు
దేవి నేను నీకు ఏ మూలమ సహాయపడగలను దేవి, ఏ మూలమ సహాయపడగలను? ఇందు నాకు రావాల్సిన పితాసేమ తక్క నీకు సహాయపడటకు ఏరుండు లేదు దేవి. దేవి ఎట్లయినా మీ దొరసాని కడకేగి, ఎట్లయినా మీ దొరసాని కడకేగి మా స్వామికి ఇవ్వవలసిన మానయు పాతయు సంపాదించుకున్నాము. ఇదిగో ఖడ్గము. అయ్యా ఏమయ్యా? అయ్యా ఆ, ఈమె చంద్రమతయ్య శిశుహంతుని ఎక్కడా? చంద్రబాబు వారెవరో మాకు తెలియదు. ఆమె శరము ఖండించమని రాజుగారి ఆజ్ఞ పాటించము. దేవి నీవు శిశుహంతునివా? అవతరింపుడు స్వామి. అది ఎట్లు దేవి? అట్లు మీసే సెలవందుకుని పోవచ్చుండా దానిలో ఒక బాలశోము నా కాలికి తగిలినది. అందరి మతి చెలించిన దాననై ఆ కలేవరము మన లోయతాస్తున్నదేమోనని పరికింపబోచుండా యమకింకరన బోలిన రాజభటుల చోటుకు వచ్చి ఓసి పాపాత్మరాల రాజభటునే చంపితివే అని నగరముడ బడవైచి దొంగ చిక్కెను అని తన్నుచు నన్ను రాజసాన్నిధ్యం వరకు కొనిపోవా కుమారుడి వియోగ దుఃఖంలో ఉన్న మహారాజు న్యాయములు విచారింపక నా శిరస్సు ఖండించమన్నది ఏ నా నిందకు కారణము స్వామి. అకటకట ధర్మనకు నేటికంతరి కాని కాలము సంభవించలేదు. తన చిత్తము మెప్పింపవలయనని సేవకులు ఎవరిపైననో నేరమారోపించిన తోడని న్యాయములు విచారింపక నిరపరాధులను పాపురాధులు చేసి శిక్షించుతున్న ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి కాంతా జగదేక పావనివి ఈ అన్యాయ రాజు విద్ధయుడే యోగ్యములు చూడడే లోకం పంటయు అస్తమించనే దయాళుడైన దేవుడు లేనే కాపాడగా మణి గతమెల్ల మనటి పొమ్ము పడచుకు ఏకాగ్రత హృదయముంది భక్తి కడసాడియా భగవంతు కూర్చి నేత్ర యుగ్మంబు మోచి ధ్యానించుకుమ్ము
గతించే మా చెంత బ్రతుకు ఇందేవి దంపతుల పంత క్షమా దుఃఖమా నీవున్నత సగు తప్పదు మాకు తొలగిపోమా తలపు కఠమా కఠమా గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మ. నేను మాత్రము నా భూనిక మానను. సత్యమున కయ్యి హరిచంద్ర వంశమంతరియడుగాక శ్రీహరుని మీద మనసు గురు చేసి ఆ చంద్రమతి పొదియ ఖండమర్పింపును నీ పతి ఖడ్గమున. హరిశ్చంద్ర ఆగము. అదిగో సత్యమునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన నీ కుమారుని కూడా సజీవులు చేసినాడు. దేవి అడిగో పార్వతీ పరమేశ్వరుడు